మా ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ అందరిని శుభవందనండి. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 62వ అధ్యాయము 3వ వచనము. నీవు యెహోవా చేతిలో భూషణం కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మగుటముగాను ఉండువు అని వాగ్దానం. పరిశుద్ధాత్మడు అర్ధరాత్రి లేసి ప్రార్థన చేసే స్థుతి చెల్లించి మరలా ప్రార్థన చేస్తే విన్నప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చారు. వెంటనే స్టాటస్ పెట్టిన చూడండి అక్కడ అవునండి నేను కూడా ఉదయకాల సాయంత్రం అర్ధరాత్రి ప్రార్థన చేస్తాం, స్థుతి యాగం చేస్తున్నాం. బైబిల్ దేవుని కృపను పూర్తి రాశానండి. ఇంకా ఉపాస ప్రార్థన కూడా చేస్తున్నాను కదండి. ఏ విధంగా చేస్తున్నాను అనమాట. అందుకని ఇక్కడ మరి దేవుడు ఏమంటున్నారంటే నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటంగాను నీ దేవుని చేతిలో రాజకీయ మౌటంగాను ముందుకు అని అంటున్నారు కదండి. దీనికి రిలేటెడ్ వాక్యాలు తీసుకుంటే యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చూస్తే ఇక్కడ దేవుడు ఏమంటున్నారంటే నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లెమ్ము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను, చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చేదురు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చేదురు అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇంకా యెషయా గ్రంథము 61వ అధ్యాయము 9వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే జనములలో వారి సంతతి తెలియబడును, జనముల మధ్యను వారి సంతానం ప్రసిద్ధి నందును, వారు యెహోవా ఆస్వాదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకుందరు అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇంకా యెషయా గ్రంథం 62వ అధ్యాయము 4వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే విడబడిన దానివని ఇక మీదట నీ వనబడవు, పాడైనదని ఇకను నీ దేశంను వచ్చి చెప్పబడదు. ఎప్సిబా అని నీకును, బియులా అని నీది భూమికి నీ పేర్లు పెట్టబడును. యెహోవా నిన్ను గూర్చి ఆనందించున్నాడు, నీ దేశము వివాహిత మగను అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇంకా యెషయా గ్రంథము 49వ అధ్యాయము 6వ వచనములో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును, ఇశ్రాయేలు తప్పింపబడి వారిని రప్పించినట్లును, నా సేవకుడివై ఉండుట ఎంతో స్వల్ప విషయము. బూది గంతముల వరకు నేను కలగజేయి రక్షణ సాధనమగుటకై అన్ని జనులకు వెలుగు ఉండుటకై నిన్ను నియమించి ఉన్నానని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇంకా 1వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ విషయంలో దేవుడు ఏమంటున్నారంటే అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సత్యైన ప్రజలై ఉన్నారని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇంకా జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 16వ వచనములో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే నా జనులు యెహోవా దేశములో కిరీటమందలి రత్నముల వలె ఉన్నారు గనుక కాపరి తన మందను రక్షించినట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇక్కడ దేవుడు తన ప్రజలతో 4 విషయాలు మాట్లాడుతున్నారండి. దేవుని ప్రజలకు దక్కే మహిమ మరియు వెలుగు, రెండవది చూస్తే కొత్త పేరు మరియు దేవుని ఆనందము, మూడవది చూస్తే రక్షణ మరియు అన్ని జనులకు వెలుగు, ఇంకా 4వ విషయంలో చూస్తే కొత్త నిబంధనలో విశ్వాసుల విలువ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇంకా దేవునికి కిరీటాలుగా మార్చబడే విధానం అని చెప్పి మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధిలో ఆయన ప్రజలకు దక్కే అత్యున్నతమైన విలువ అనమాట, మహిమను మరియు స్థానాన్ని ఎన్ని కూడా తెలియజేస్తున్నాయి అన్నమాట అండి. నువ్వు యెహోవా చేతిలో భూషణ కిరీటంగా దేవుని చేతుల రాజకీయ మౌటంగాను ఉంటావు అంటే నీకు నీ దక్కే దేవుని యొక్క మహిమ అంట, వెలుగంట, కొత్త ప్రేరంట, దేవుని ఆనందం అంట, రక్షణ మరియు అన్ని జనులకు వెలుగు ఇస్తా నిన్ను ఏర్పరచుకొని అంటున్నారు. కొత్త నిబంధనల విశ్వాసుల విలువ ఎలా ఉంటుందో ఆ విలువను మనకు ఇస్తానంటున్నారు. దేవుని కిరీటం కిరీటంగా నేను మార్చబడతావు నువ్వు అంటున్నారు. దేవుని సన్నిధిలో నువ్వు యెహోవా చేతుల భూషణ కిరీటంగా నీ దేవుని చేతుల రాజుకి మౌటంగా ఉంటావని ఏదైనా మాట్లాడుతున్నారు. ఏదైనా వాగ్దానం అందరి చేతులు నెరవేరని కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌన్నతిరా సరస్వతి మందిరా ఘనమైన నామకేలా స్తుతిస్తున్నాతండి. ఎంతమంది ప్రపంచం ప్రతి పెట్టిన పేరు న్యాయం చేసుకోండి. ప్రతి బిడ్డ అవసరం అక్కలు చేసిన కోరికలు ఇచ్చండి. చిన్న బిడ్డలు మంచి అరిగిపోయింది దయచేయాలి. నిరుద్యోగులు దిగాలు ఇచ్చండి. ఆర్థిక ఆర్థిక సాయం దయచేయండి. అనురుగుదలను స్వస్థపరచండి. ఆయన వేదన దుఃఖాన్ని ఓదార్చండి. కుంగిన వారిని లేవనెత్తండి. రక్షణ దయచేయండి. ఎవరిని
యవనస్తులకు బలపరచండి. యవన కాలం మీకు కాడబెట్ట కృప చెప్పండి. మీ ఇద్దరికి రానన్నారు మీరు ఇష్టం మీ అందరూ సిద్ధపడ్డ కృప చెప్పమని అత్తపడ్డ గుంపులు ఉండే భాగం దయచేయమని మా ప్రభు వీరేశ్వరుడు యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఉన్న అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తాము తండ్రి. మేము మీ అందరి ప్రార్థనలో మా కుటుంబం నుంచి కూడా ప్రే చేయమని మనం చేసుకుంటున్నానండి. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.